రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, మనం నిన్నటి వరకు శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గత శ్రీమత్ సుందరకాండ విశేషాలను తెలుసుకున్న భాగంగా హనుమంతుడు అశోకవనంలో ప్రవేశించడము, ఆ సుందరమైనటువంటి అశోక వన సౌందర్యాన్ని, అక్కడ ఉన్నటువంటి వృక్ష రాజ సమూహాలని, ఆ సౌందర్యాన్నంతా కూడా తిలగిస్తూ ఒక శింశుపా వృక్షం కింద అచేతనమైనటువంటి స్థితిలో, అంటే ప్రాణం ఉంది కానీ ప్రాణం లేనటువంటి పడి ఉన్నటువంటి ఒక మహా సౌందర్యవతి అయినటువంటి ఒక స్త్రీమూర్తిని దర్శించి ఆమె యొక్క రూప లావణ్యాల చేత, తర్వాత వృత్తం చేత ఆమెయే సీతగా భావించినటువంటి హనుమంతుడు, ఇంకా తెల్లవారడానికి సమయం ఉంది, బ్రహ్మముహూర్తం ప్రారంభమవుతుంది, ఈ సమయంలో ఆమెను పలకరించడం అంత యోగ్యం కాదు అని తలంచినటువంటి హనుమంతుడు ఆ శింశుపా వృక్షం పైననే దట్టమైనటువంటి ఆకుల మధ్య, కొమ్మల మధ్య ఎవరికీ కనబడకుండా రహస్యంగా దాక్కొని ఆ వన సౌందర్యాన్ని అంతా కూడా తెలిస్తున్నాడు అని చెప్పి వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి 16వ సర్గ దాకా కూడా. హర్షజాని చ సోశ్రూణి తాన్ దృష్ట్వా మదిరేక్షణాన్ ముమోచ హనుమాంస్తత్ర నమశ్చక్రే చ రాఘవం నమస్కృత్వా స రామాయ లక్ష్మణాయ చ వీర్యవాన్ సీతా దర్శన సంహృష్టో హనుమాన్ సంవృతో భవేత్. ఆ మదిరేక్షణ అయినటువంటి ఆ సీతాదేవి యొక్క దర్శనాన్ని పొందినటువంటి ఆ హనుమంతుడు సంతోషంతో ఆనందంతో ఆనంద భాష్పాలు రాల్చిన వాడై ఒకసారి శ్రీరామచంద్రుడికి ఒక నమస్కారం చేసి భక్తితోని, తర్వాత పరాక్రమంతుడైనటువంటి ఆ హనుమంతుడు లక్ష్మణునికి కూడా నమస్కరించి రహస్యంగా ఎవరికీ కనబడకుండా ఆ శింశుపా వృక్షంలో కొమ్మల మధ్య ఆకులను తనను తాను కప్పుకొని నిరీక్షిస్తూ ఉన్నాడట సూర్యోదయం కోసం. ఆ విధంగా తథా విప్రేక్షమాణస్య వనం పుష్పిత పాదపం వితిన్వతశ్చ వైదేహి కించిచ్చేషా నిశాభవత్. ఆ వృక్షం మధ్యలో దాక్కున్నటువంటి ఆ హనుమంతుడు ఆ పుష్పించినటువంటి విరగబూసినటువంటి వృక్షాలను, ఆ అశోక వనాన్నంతా కూడా జాగ్రత్తగా చూస్తూ సీతమ్మను దర్శించుకుంటూ ఆ రాత్రంతా కూడా గడిపిండు, ఇంకా రాత్రి మిగిలింది అనుకుంటున్నాడు. తథా విప్రేక్షమాణస్య వనం పుష్పిత పాదపం విచిన్వతశ్చ వైదేహి కించిచ్చేషా నిశా భవత్. ఇంకా చీకటి ఉంది అనుకుంటున్నాడు. షడంగ వేద విదిశాం క్రతు ప్రవరయాజినాం శుశ్రావ బ్రహ్మఘోషాంశ్చావిరాత్రే బ్రహ్మ రాక్షసాం. ఎంత విశేషమైనటువంటి పట్టణమో చూడండి.
వాడికి ఉన్నటువంటి ఒకటే ఒక దుర్గణము వాడిని వంశ వృక్షాన్నంతా కూడా నాశనం చేసుకునేట్టుగా జరిగింది. కానీ పులస్త్య బ్రహ్మ వంశంలో పుట్టినటువంటి ఆ రావణాసురుడు బ్రహ్మరాక్షసులంతా కూడా ఈ లంకలో ఉన్నారట. ఏ విధంగా బ్రహ్మరాక్షసులు అన్నారు వాళ్ళను? బ్రహ్మ యొక్క కార్యాలను, బ్రహ్మ యొక్క జ్ఞానాన్ని, బ్రహ్మ యొక్క విజ్ఞానాన్ని తెలుసుకొని ఆచరిస్తున్నటువంటి వాళ్ళు, నిరంతరం వేద ఘోష చేసేటువంటి వాళ్ళు, నిరంతరం యజ్ఞయాగాదులు చేయడానికి అర్హత సంపాదించినటువంటి వాళ్ళు. ఇక్కడ చెప్తున్నారు చూడండి, షడంగ వేద విదుషాం. చెప్పాను కదా, వేదం యొక్క అంగాలను క్షుణ్ణంగా ఆమూలాగ్రంగా చదివినటువంటి వాళ్ళు, ఆపోసన పట్టినటువంటి వాళ్ళు, చక్కగా ఆచరించేటువంటి వాళ్ళు. షడంగ వేద విదుషాం క్రతు ప్రవర యాజినాం. క్రతువులను చక్కగా యజ్ఞాలను చేసేటువంటి యాజ్ఞికులైనటువంటి వాళ్ళంతా కూడా ఆ లంకాపట్టణంలో ఆ బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొన్నారట. వాళ్ళ యొక్క వేద ఘోషలు వింటున్నాడు రావణాసురుడు. ఆ వేద ఘోషలు విన్న తర్వాత, ఆ బ్రహ్మరాక్షుల యొక్క వేద ఘోషలు విన్న తర్వాత ఈ రావణాసురునికి సుప్రభాత సేవ మొదలైంది. ఆనాడు విశ్వామిత్రుడు ఈ రామలక్ష్మణులను తాటకా సంహారం చేయడానికి, తన యజ్ఞ సంరక్షణ చేయించుకోవడానికి తన వెంట తీసుకుని వెళ్తూ ఆ రాత్రంతా కూడా ప్రయాణం చేసినటువంటి ఆ విశ్వామిత్రుడు పడుకున్నటువంటి వృక్షం కింద పడుకున్నటువంటి ఈ రామలక్ష్మణులను మేల్కొల్పడానికి కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం అని విశ్వామిత్రుడు వాళ్ళను సుప్రభాత సేవ చేసిండు విశ్వామిత్రుడు. ఇక్కడ కూడా ఈ లంకాపట్టణంలో ఈ బ్రహ్మరాక్షసులంతా కూడా వేదం యొక్క 6 అంగాలను క్షుణ్ణంగా చదివినటువంటి వాళ్ళు, యజ్ఞను యాగాదులను క్రతువులను చక్కగా నిర్వహించేటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క వేదఘోష శుశ్రావా విన్నాడు. ఎవరు? హనుమంతుడు శిశ్వావృక్షం కింద ఆ కొమ్మల మధ్యలో కూర్చొని బ్రహ్మఘోషాంశ్చ విరాత్రే బ్రహ్మరక్షసాం. 4 వేదాలను పఠించినటువంటి వాళ్ళు, 6 షడంగములు శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అని చెప్పి వేదానికి 6 అంగాలు. అందులో ప్రధానమైనటువంటిది జ్యోతిషము. అట్లా 4 వేదాలను 6 షడంగాలు చదివినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళను పండితులు అంటాం, బ్రాహ్మణులు అంటాం. తర్వాత వాళ్ళంతా కూడా చక్కగా ఆ బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి ఆ యజ్ఞాలను చేస్తూ ఉన్నటువంటి వేద ఘోష ఏదైతుందో ఆ వేద ఘోషను వినాట హనుమంతుడు. బ్రహ్మఘోషాంశ్చ, దాని బ్రహ్మ ముఖం నుంచి వెలుగుబడినాయి కాబట్టి, బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి ఆ మంత్రాలు కాబట్టి దాన్ని బ్రహ్మఘోష అని కూడా అంటాం. దీన్ని ఆచరిస్తున్న వాళ్ళంతా ఎవరు? రాక్షస తత్వం వాళ్ళు ఉన్నటువంటి కాబట్టి వాళ్ళను బ్రహ్మ రాక్షసులు అంటున్నారు. రాక్షసులైనా కానీ వాళ్ళు చేసేటువంటి క్రతువులన్నీ కూడా బ్రహ్మ ముఖం నుంచి ఏ విధంగా వినబడ్డాయో, యజ్ఞగా ఏ విధంగా క్రతువులు చేయాలని చెప్పారో అటువంటి పద్ధతుల ప్రకారంగా చేసినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళంతా బ్రహ్మ రాక్షసులుగా పిలువబడుతున్నారు. బ్రహ్మ ఘోష వినబడుతుంది, బ్రహ్మ రాక్షసుల చేత చేయబడుతున్నటువంటివి. అథ మంగళవాదిత్రై శబ్దై శ్రోత్ర మనోహరై ప్రాబుధ్యత మహాబాహు దశగ్రీవో మహాబల. ఆ వేద ఘోషతో పాటుగా చక్కటి మంగళ వాయిద్యాలు, నాదస్వరం వినిపిస్తూ ఉందట. ఆ గృహాల నుంచి, చిన్న పక్క నుంచి గృహాల నుంచి మంగళవాద్యాల యొక్క ఆ ధ్వనుల చేత ఈ మహా భుజబలం అనేటువంటి ఈ రావణాసురుడు మెల్లిగా కళ్ళు తెరిచాడట. దశగ్రీవో మహాబల. అయితే శబ్దము అనేటువంటి దాంట్లో 6 రకాల శబ్దాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి చతుర్విధ శబ్దాలు.
ఏమిటి? తతము అని, ఆనద్ధము అని, సుశిరము అని, ఘనము అని. అంటే ఇప్పుడు మనం చెప్పేది కూడా ఏంటి? ఈ తబలా అనే, లేదా మృదంగము అని, లేదా వీణావాద్యం అని, భేరి అని, ఢంక అని, ఇవైతే ఏమన్నా రకరకాలుగా ఆ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క స్టేజెస్, వాడి యొక్క ధ్వని యొక్క భేదం చేత వాడికి ఆ పేర్లు ఏర్పడ్డాయి. తతము, ఆనద్ధము, సుశిరము, ఘనము. ఇటువంటి శబ్దైహి, ఆ శబ్దాలు ఆ రావణాసుని యొక్క చెవికి సోకడం వల్ల మెల్లిగా మేల్కొన్నాడట. విబుధ్యతు యథాకాలం రాక్షసేంద్ర ప్రతాపవాన్ శిరస్తమాల్యాంబరధరో వైదేహీ మన్వచింతయత్. చెప్పడానికి వీలు లేనంత ప్రతాప, భుజబల, శక్తి గలవాడు రావణాసురుడు. అంతటి ఆ రావణాసురుడు రాక్షసరాజు మేల్కొంగానే వానికి జ్ఞాపకం వచ్చింది సీతాదేవి, వైదేహి. లేస్తూనే వానికి జ్ఞాపకం వచ్చినటువంటి స్త్రీమూర్తి ఎవరు అంటే మన సీతాదేవి. ఏ విధంగా ఉన్నాడు అప్పుడు లేస్తూనే? వస్త్రమాల్యాంబరధరో వైదేహి అన్వచింతయత్. ఆ పక్క మించి లేవు కానీ అప్పటిదాకా నిద్రలో ఉన్నటువంటి వాడికి ఆ ఆభరణాలు కానీ, మెడలో వేసుకున్నటువంటి పూలమాలను కానీ చక్కగా, అంటే ఉండాల్సినటువంటి స్థలంలో ఉండకుండా చిత్రంగా అటు ఇటు వేలాడుతూ ఉన్నాయట ఆ రావణాసురుడికి. అటువంటి ఆ రావణాసురుడు వెంటనే ఆ వైదేహిని స్మరించుకున్నాడట. భృజం నియుక్తస్తస్యాంచ మందనేన మదోత్కటః నసతం రాక్షసకామం శశాంకాత్మని గూహితుం. మదము కలవాడు, కేవలం మదము యొక్క అతిశయముతో ఉన్నటువంటి వాడు. మదము మూడవ అక్క, కామ, క్రోధ, లోభ, మోహ, మద ఐదవ అక్క. కామానికి ఒక పెద్దక్క క్రోధము, కామ, క్రోధ. ఆమె క్రోధానికి అక్క ఎవరు? లోభము. లోభానికి అక్క ఎవరు? మోహము. ఆ మోహానికి అక్క ఎవరు? మదము. అంటే మదం పట్టినటువంటి ఏనుగాను ఏ విధంగా మనం అనుకుంటున్నాము, అటువంటి మదమ బల కలటువంటి ఆ రావణాసురుడు సీతము మీద ఉన్నటువంటి కామం చేత, కోరిక చేత ప్రేరేపింపబడి భృతం నియుక్త సస్యాంచ మదనేన మదోత్కటః నసతం రాక్షసకామం శశాకాత్మని గూహితుం. శక్తి ఉన్నటువంటి వాడు, నిగ్రహం ఉన్నటువంటి వాడు, వాటిని అణుచుకోగలవాడు. కానీ ఈ రావణాసునికి మిగతా అన్నిటి మీద కంట్రోల్ ఉంది, కానీ ఆ కామం మీద లేనటువంటి ఆ నియంత్రణ వల్ల అణుచుకోలేకపోవడం వల్ల వెంటనే బయలుదేరిందట. అంటే ఇక్కడ నిగ్రహ శక్తి ప్రధానమైనటువంటిది. మనకు షడ్వర్గములు అన్నాం. మనకు శత్రువులు ఎవరో కాదు, మన శరీరంలో మన ఇంద్రియాల చేత, మన మనస్సు చేత ప్రేరేపింపబడినటువంటి దుర ఆలోచన, దుష్ట కర్మలే మనకు శత్రువులు. బాహ్య శత్రువులు వేరు, అంతఃశత్రువులు వేరు. బాహ్య శత్రువులు మనం కనుక్కోవచ్చు, కానీ వాళ్ళ యొక్క మాటల ద్వారా, వాళ్ళ యొక్క చేతుల ద్వారా మన శరీరంలోనే మన మనస్సే మనకు శత్రువు అయినప్పుడు దాన్ని మనం కనుక్కోవడం చాలా కష్టం. కాబట్టి ఇక్కడ మదోత్కట అనేటువంటి వాక్యాన్ని ప్రయోగించాడు వాల్మీకి ఋషి. అంటే మదము చేత ప్రేరేపింపబడినటువంటి ఆ రావణుడు, ఆ రాక్షసరాజు మదనేన అంటే మన్మధుని యొక్క బాణం చేత ప్రేరేపింపబడినటువంటి వ్యక్తి ఎవరు కూడా విచలుడు కాకుండా ఉండలేడు, లొంగిపోతాడు. అటువంటి లొంగిపోయినటువంటి వాడైనటువంటి రావణాసురుడు అని చెప్పి, కామం చేత లొంగిపోయినటువంటి రావణాసురుడు భృశం నియుక్త అంటే రహస్యంగా దాచుకోవాలి, నిగ్రహించుకోవాలి, తనను తాను కాపాడుకోవాలి అనేటువంటి ధర్మం ప్రధానమైనటువంటి, అది ముఖ్యమైనటువంటి. దానికి వివశుడైపోయిండు, దానికి
అతీతుడైనటువంటి ఈ రావణాసురుడు తమోగుణం చేత ఆవేహింపబడినటువంటి వాడు, ఆవాహన చేయబడినటువంటి వాడు, దాన్ని నిలదొక్కుకోలేకపోతున్నటువంటి వాడు. అయితే ఇటువంటి రావణాసురుడు కామంచేత నిగ్రహం కోల్పోయినటువంటి ఆ రావణాసురుడు సర్వాభరణేర్యుక్తో బిభ్రచ్ఛ్రియ అనుత్తమాం తాం నగైర్బహుభిర్దుష్టాం సర్వపుష్ప ఫలోపగై. శ్రేష్టమైనటువంటి అందమైనటువంటి సువాసన ఉన్నటువంటి ఆ రావణాసురుడు, ఆభరణాలతోనే ఉన్నటువంటి ఆ రావణాసురుడు సమస్తమైనటువంటి పుష్పాలు ఏ విధంగా సువాసన వెదజల్లు పడుతూ ఉంటాయో అతని శరీరం నుంచి ఆ వాసనలు కూడా ఇంకా వెదజల్లు పడుతూ ఉన్నాయట ఆ రావణాసుని యొక్క శరీరం నుంచి. అటువంటి ఆ రావణాసురుడు మెల్లిగా నడుచుకుంటూ తన పరివారంతో అశోకవనంలోకి ప్రవేశించిందట. సర్వాభరణైర్యుక్తో బిభ్రచ్ఛ్రియోత్తమాం తాం నగైర్బహుభిర్దుష్టాం సర్వపుష్పఫలోపగైః వృతాం పుష్కరణీభిశ్చ నానాపుష్పోపశోభితాం సదామతైశ్చ విహగైః విచిత్రాం పరమాద్భుతాం ఈహామృగైశ్చ వివిధైః జుష్టాం దృష్టిమనోహరైః వీధీః సంప్రేక్షమాణశ్చ మక్షికాంచన తోరణ మణికాంచన తోరణాః నానామృగగణాకీర్ణాం ఫలైః ప్రపతితైర్వృతాం అశోకవనికాం ఏవ ప్రావింశత్ సంతతం ద్రుమాం. ఆ లంకానగరంలోంచి తన మహాభవనంలోంచి వెళుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ద్వారాలన్నీ కూడా మెల్లిమెల్లిగా తెలుసుకోబడుతున్నాయట. ఆ తెలుసుకోబడుతున్నటువంటి ద్వారాలన్నీ కూడా మణి రత్న ఖచ్చితమైనటువంటి ద్వారాలే ఉన్నాయట. ఆ ద్వారాలు కూడా బంగారంతో బంగారంతో నిర్మింపబడి ఉన్నాయట. ఇంకా ఆ ద్వారాలన్నీ కూడా చక్కగా అలంకరింపబడినటువంటి తోరణాలు, చక్కగా అలంకరింపబడినటువంటి పుష్పాల మాలలు, బాగా చక్కగా అందంగా ఉన్నటువంటి ఆ ద్వారాలు మెల్లిమెల్లిగా తెరుచుకుంటూ ఉంటున్నాయట. ఆ విధంగా పక్షుల చేత, ద్వారాల చప్పుడు చేత, కిలకిల రావాల చేత ఆ బ్రాహ్మీ ముహూర్తం ఏదైతుందో, అంటే సూర్యోదయానికి 48 నిమిషాల ముందున్నటువంటి కాలం ఏదైతుందో చక్కని ఆహ్లాదంగా చల్లగా ఉందట. ఆ వాతావరణం అంతా పరమ అద్భుతంగా కనబడుతున్నది ఇటు రావణాసురునికి, ఈ శింష్మా వృక్షంలో కూర్చున్నటువంటి హనుమంతునికి కూడా. ఈహామృగైశ్చ వివిధైః జుష్టాం దృష్టి మనోహరైః వీధీః సంప్రేక్షమాణశ్చ మణి కాంచన తోరణ. మణులతోని బంగారంతోని తయారైనటువంటి తోరణములు. తోరణాలు అంటే ఏంటిది? ద్వారానికి 2 పక్కల ఒక 2 స్తంభాలు బంగారంతో నిర్మించబడి వాటికి ఆ బంగారంతోనే చేయబడినటువంటి మకర తోరణాలన్నీ కూడా చక్కగా అలంకరింపబడి ఉన్నవి బంగారం చేత, మణుల చేత. తర్వాత నానామృగ గణాకీర్ణాం ఫలైః ప్రపతితైర్వృతాం అశోక వనికామేవ ప్రావింశత్ సంతత ధ్రుమాం. చక్కగా పొందికగా అమర్చబడినటువంటి ఆ వృక్షాలు, ఆ వృక్షాలకు పూసినటువంటి ఆ పువ్వులు, ఆ పువ్వుల నుంచి వెలువడుతున్నటువంటి సుగంధ పరిమళ ద్రవ్యాలన్నీ కూడా వాసనలతో అశోకవనమంతా కూడా చక్కగా శోభిల్లుతూ ఉందంటున్నాడు వాల్మీకి మహర్షి. అంగన శతమాత్రంతు తం వ్రజంత మనువ్రజత్ మహేంద్రమివ పౌలస్యం దేవ గంధర్వయోషిత. అంగనాత్ శతం, ఒక 100 మంది దాదాపు ఉన్నారేమో, అంతకంటే ఎక్కువ ఉన్నారేమో. మంచి చక్కని అంగ సౌష్ఠవము, సౌందర్యము కల ఆ 100 మంది స్త్రీలు ఆయన వెంట ఆయనను కీర్తిస్తూ ఆయనను ఫాలో అవుతూ ఉన్నారట, ఆయన వెనుక నడుస్తూ ఉన్నారట. ఏ విధంగా ఇంద్రలోకంలో ఆ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ లాంటి ఆ దేవ
స్త్రీమూర్తులతో సౌందర్యమూర్తులతో ఈ విధంగా విరాజిల్లుతూ ఉన్నాడో అటువంటి సౌందర్యం గల అటువంటి అతిశయం గల ఇక్కడ రావణాసురుడు కూడా 100 మంది కన్యలతోని స్త్రీలతోని కనబడుతూ ఉన్నాడట మన హనుమంతుడికి. ఇంకా దీపికా కాంచనీ కాశ్చిత్ జగృహాం సత్రయోషిత వాలవ్యజన హస్తాశ్చ తాళ వృందాని చాపరా. మరి ఉట్టి వస్తున్నారా వాళ్ళు ఆ 100 మంది స్త్రీలు? కొందరి చేతులలో అందంగా తయారైనటువంటి దీపాలు ఉన్నాయి. ఆ దీపాల నుంచి వచ్చేటువంటి వెలుగు అశోకవనంతా కూడా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉందట. ఇంకా కొంతమంది తాళ వృంతాలు అంటే చిన్న చిన్న భజనలు చేసేటువంటి తాళాలు అంటాం కదా, అటువంటి తాళ వృత్తాలతో భజన చేసుకుంటూ పట్టుకున్నారు. తర్వాత కొంతమంది స్త్రీలేమో వాళ్ళ వ్యజన పంఖాలు అంటే విసనకర్రలు మొదలైనటువంటివి, చామరాలు మొదలైనటువంటి వాటిని కూడా వీచుకుంటూ వస్తున్నారు. మరికొంతమంది స్త్రీలు రావణాసురునికి అటువైపు ఇటువైపు. కాంచనై అపి భృంగారై బహు సలిలం అగ్రతః మండలాగ్రాన్ రసీంశ్చైవ గృహ్యాన్యాః పృష్ఠతో యుయుః. ఇంకొందరు స్త్రీలు బంగారు కలశాలతోని, నీరు నిండుగా ఉన్నటువంటి కలశాలతోని, అంటే వాటి పూర్ణ కుంభాలు అంటాం. ముఖ్యంగా మనము సాధారణంగా ఒక విఐపీస్ ముఖ్యమైనటువంటి వ్యక్తులు మనకు ఆ దేవాలయంలోకి కానీ లేదా సభలకు వచ్చినప్పుడు వాళ్ళను గౌరవిస్తూ మనము పూర్ణ కుంభ స్వాగతము అంటాం. అటువంటి పూర్ణ కుంభాలతో స్వాగతం పలుకుతున్నట్టుగా ఆ పూర్ణ కుంభాలు ఉన్నటువంటి స్త్రీలు ఆయన ముందు కొంతమంది నడుస్తూ ఉన్నారట. కాంచనైర్ అపి భృంగారై బహు సలీలం అగ్రతః మండలాగ్రాన్ ప్రసీంశ్చైవ గృహ్యాన్యాః పృష్ఠతో యయుః. కొందరేమో మరి రావణాసుడు ఎక్కడ విశ్రాంతి అవసరమో ఎక్కడ కూర్చుంటాడో అనేటువంటి ఒక సందేహంతో కొంతమంది చక్కగా అందమైనటువంటి రత్నాలతో పదినటువంటి చాపను కూడా సంకల పెట్టుకొని కొంతమంది స్త్రీలు వస్తున్నారట. మండలాగ్రాన్ ప్రసీంశ్చైవ గృహ్యాన్యాః పృష్ఠతో యయుః అని వెనుక వస్తున్నారు. కాంచిదత్రమయీం స్థానేం పూర్ణాం పానస్య భామిని దక్షిణేనైవ తదా జగ్రాహ పాడిన. అయితే ఇంకొక స్త్రీ విధంగా ఉన్నట. ఆ రోజు రాత్రి పడుకునే ముందు ఆ రావణాసుడు తాగినటువంటి మద్యపాత్రను చేతిలో పట్టుకునే ఉందేమో, ఆ పాత్రను అట్లాగే తన చేతిలో పట్టుకొని వస్తుందట ఇంకొక స్త్రీ కూడా. కాచిద్రత్నమయీం స్థాళీం, స్థాళీం అంటే కుండ, ఆ మధువును నింపినటువంటి ఆ కుండ అది ఎట్లా ఉంది? రత్నమయీం స్థాళీం అది పట్టుకొని పూర్ణాం పానస్య భామిని, దాన్ని పూర్తిగా తాగిందేమో లేదా తాగినటువంటి ఈ రావణాసురుడేమో. అటువంటి ఆ పాత్రను అట్లాగే చేతితో పట్టుకొని వస్తుందట. దక్షిణేనైవ తదా జగ్రాహ పాణిన, దాన్ని విడిచిపెట్టకుండా అట్లనే పట్టుకొని వస్తుందట ఇంకొక స్త్రీ. రాజహంస ప్రతీకాశం పుచ్ఛత్రం పూర్ణ శశిప్రభం సౌవర్ణ దండమపరా గృహీత్వా పృష్ఠతో యయౌ. ఇంకోమే రాజహంస ఏ విధంగా అందంగా నడుస్తుందో, నడకలో హంస నడక అంటాం, గజ రాజు నడిచేటువంటి నడక అంటాం. అట్లా అందమైనటువంటి నడక ఎవరిది అంటే, అన్నిటికంటే శ్రేష్టమైన నడక ఎవరిది అంటే రాజహంస. హంస నడిచేటువంటి నడకను మించినటువంటి ప్రపంచంలో సౌందర్యం లేనే లేదు నడక సౌందర్యంలో అంటారు. అట్లా అటువంటి ఒక స్త్రీ రాజహంస ప్రతీకాశం ఛత్రం పూర్ణ శశిప్రభం సౌవర్ణ దండమపరా గృహీత్వా పృష్ఠతో యయౌ. ఆమె రాజహంసలాగా నడుచుకుంటూ ఆమె చేతిలో ఒక ఛత్రం ఉన్నది. ఆ ఛత్రానికి ఉన్నటువంటి కర్ర దండ అది బంగారంతో చేయబడి మనులతో పొదగబడినటువంటి తెల్లనేటువంటి ఛత్రాన్ని ఆ రావణాసురుడి తలపైన పట్టుకొని నడుస్తూ ఉందట ఆ రాజా హంసలాగా. నిద్రామద పరీక్షాక్ష్యో రావణస్యోత్తమ స్త్రియ అనుజగ్ముహు ప్రతింబీరం ఘనం విద్యుల్లతాం ఇవ. నిద్రామత్తు ఇంకా తొలగిపోలేదేమో, అటువంటి
నిద్రమత్తుతో ఉన్నటువంటి కన్నులు అరమోడ్పు కన్నులు అంటాం. అంటే మూసి మూయనట్టుగా తెరిచి తెరినటువంటి కన్నులను నిద్రమత్తు కన్నులను అరమోడ్పు కన్నులు అంటాం. అట్లా నిద్రామద పరీతాక్షో రావణస్యోత్తమా స్త్రియ అనుజగ్ముః పతిం వీరం ఘనం విద్యుల్లతాం ఇవ. ఇంకో స్త్రీ ఎట్లా ఉందట, మేఘాలు ఒకదానికొకటి తాకితే గుద్దుకుంటే ఆ వాటి మధ్యలో ఒక మెరుపు ఏ విధంగా మెరుస్తుందో అటువంటి మెరుపు తీగ లాంటి తెల్లని విశేషమైనటువంటి సౌందర్యంతో ఉన్నటువంటి స్త్రీ. అటువంటి స్త్రీలు ఒకటిగా స్త్రీలు భార్యలు అయినటువంటి ఆ రావణాసురుడు ని అనుసరించుకుంటూ ఆ అశోకవనంలో ప్రవేశిస్తూ ఉన్నారట. వ్యావిద్ధహారకేయూర సమామృదిత వర్ణకాః సమాగలిత కేశాంత స్వస్వేద వదనాస్తథా ఘూర్ణంత్యో మదశేషేణ నిద్రయా చ శుభాననాః స్వేద క్లిష్టాంగ కుసుమాః సుమాల్యాకులమూర్ధజాః ప్రయాంతం నైరుతపతిం నార్యో మదిరలోచనాః బహుమానాచ్చ కామాచ్చ ప్రియ భార్యాస్తమన్వయుః. ఆ రావణాసురుని వెంట వస్తున్నటువంటి ఆ స్త్రీల యొక్క దేహం పైన రాత్రి పడుకున్నట్టుగానే వస్తున్నారేమో. ఆ ఆభరణాలన్నీ కూడా, ఆ హారాలన్నీ కూడా, భుజకీర్తులన్నీ కూడా చెరిగిపోయినటువంటి ఆ పూల దండల యొక్క తీరు కూడా, జారిపోయినటువంటి శిఖరాన్ని కూడా, చెమటతో తడిసిపోయి పాడైపోయినటువంటి ఆ పూల మాలలన్నీ కూడా కలవారై వస్తున్నారట రావణాసురుని వెంట. మద్యం తాగినటువంటి మత్తు వల్ల ఇంకా ఆ మత్తు పోలేదేమో, కొంతమంది అటు ఇటు ఊతున్నారేమో అన్నట్టుగా వస్తున్నారట. వాళ్ళ యొక్క శరీరము సరైనటువంటి స్థితిలో అడుగుడు పడడం లేదు అంటున్నాడు. నిద్ర చేత అడుగులు తడబడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారట. ఇంకా నలిగిపోయినటువంటి చెమటతోని నలిగిపోయినటువంటి పుష్పాల యొక్క మాలలన్నీ కూడా ఇంకా స్టిల్ ఇప్పటికీ ఆ స్త్రీల యొక్క మెడలలో వేలాడుతూ ఉన్నాయట. ఇంకా ప్రయాంతం నైరుతపతిం, ఇక్కడ నైరుతపతిం అంటున్న రావణాసురుణ్ణి. రావణాసురుని యొక్క లంక దిక్కులలో మనకున్నటువంటి అష్ట దిక్కులలో ఏ వైపు ఉన్నది? నైరుతి వైపు ఉంది. ఎందుకో నైరుతిని కాపాడేటువంటి దిక్పాలకులు ఎవరు అంటే రాక్షసులే. నివృత్తి అంటాం అతన్ని. లంక మన భారతదేశానికి దక్షిణం వైపు ఉంది. అందులో ముఖ్యంగా నైరుతి వైపు, నైరుతి మొరలో ఉంది. అంటే ఇక్కడ భౌగోళికంగా చూసినట్టయితే దిక్కులలో నైరుతి దిక్కు ఈ లంకా పట్టణం ఉంది అని చెప్పి మనకు తెలుస్తుంది. అందుకోసమే నైరుతపతిం అంటున్నాడు వాల్మీకి మహర్షి ఆ రావణాసురుణ్ణి. ప్రయాంతం నైరుతపతిం నార్యో మదిరలోచనాః బహుమానాచ్చ కామాచ్చ ప్రియ భార్యాస్తమన్వయుః. ఆ మత్తుతో ఉన్నటువంటి, మత్తు కళ్ళతో ఉన్నటువంటి, నిద్రమత్తుతో ఉన్నటువంటి, మత్తు పదార్థాలు సేవించడం ద్వారా వచ్చినటువంటి ఆ మత్తుతో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఈ రావణాసురుణ్ణి అనుసరించుకుంటూ మెల్లమెల్లగా అశోకవనంలోకి ప్రవేశిస్తూ ఉన్నారట. సచకామ పరిధాన పతిస్తాసాం మహాబలః సీతాసక్తమనామందో బంధాంచిత గతిర్భవో. మరి ఈ రావణాసురుడు ఎటువంటి వాడు? గొప్ప శక్తి సంపన్నుడు, గొప్ప భుజబలం కలవాడు అయినటువంటి ఆ రావణాసురుడి యొక్క కామానికి లోబడినటువంటి ఈ రావణాసురుడి భార్యలందరూ కూడా సీత యందు ఆసక్తిని పొంది, కామాసక్తిని పొందినటువంటి ఆ రావణాసురుడు ప్రవేశిస్తూ ఉంటే ఆ మందబుద్ధి గలవారి వాళ్ళందరూ కూడా ఈయనను అనుసరిస్తూ ఉన్నారు అంటున్నాడు. తద కాంచి నినాదంచ నూపురాణం చ నిస్వనం శుశ్రావ పరమస్త్రీణాం సకపిర్మారుతాత్మజః. ఈ మారుతాత్మజుడైనటువంటి ఈ కపిశ్రేష్ఠుడు హనుమంతుడు ఆ రావణాసురుడు వస్తున్నటువంటి ఆ భార్యల యొక్క
నడకల యొక్క ధ్వనులు, అంటే నడుస్తూ ఉంటే వాళ్ళ కాళ్ళ యొక్క గజ్జల ధ్వనులు, లేదా వాళ్ళ నడుములో పెట్టుకున్న వడ్డాణాల యొక్క అటు ఇటు ఒరిబిడికి వచ్చేటువంటి ధ్వనులను ఈ హనుమంతుడు విన్నాడట. తతః కాంచీ నినాదంచ నూపురాణాంచ నిస్వనం శుశ్రావ పరమస్త్రీణాం సకపిర్మారుతాత్మజః తం చ ప్రతిమ కర్మాణ అచింత్య బలపౌరుషం ద్వారదేశమనుప్రాప్తం దదర్శ హనుమాన్ కపిః. సాటి లేనటువంటి కర్మలు చేయువాడు రావణాసురుడు. అంటే వానికి ఎదురు లేనే లేదు. ఏ పని చేయాలనుకుంటే ఆ పని చేయడానికి శక్తి, సామర్థ్యము, బలగము సంపూర్ణంగా ఉన్నటువంటి శ్రేష్ఠుడు రావణాసురుడు. శ్రేష్ఠుడు అనకూడదు, దుశ్రేష్ఠుడు, దుఃకర్మశ్రేష్ఠుడు. ఊహింపడానికి కూడా చెప్పలేనంత బల పౌరుషాలు కలవాడు, అహంకార ప్రాయుడు అయినటువంటి ఆ రావణాసురుణ్ణి ఈ హనుమంతుడు అప్పుడు చూశాడు. చూడండి, తం చ ప్రతిమ కర్మాణం అచింత్య బల పౌరుషం ద్వారదేశమనుప్రాప్తం దదర్శ హనుమాన్ కపిః. ద్వారదేశమనుప్రాప్తం, ద్వారంలోకి ప్రవేశిస్తున్నటువంటి ఆ రావణాసురుణ్ణి చూశాడు హనుమంతుడు. దీపికాభిః అనేకాభిః సమంతదవభాసితం గంధతైలావసిక్తాభిః ద్రియమాణాభిరగ్రతః. మంచి సుగంధమైనటువంటి సువాసనలతో బెదలబడేటువంటి నూనెల చేత తడుపబడి అటువంటి వెలిగించబడేటువంటి, అంటే దాని కాగడాలు అంటాం, ఆ కాగడాలు పట్టుకున్నటువంటి కొంతమంది స్త్రీలు ఆ నలువైపులా నడుస్తూ ఉంటే ఆ రావణాసురుడు అశోకవనంలోకి ప్రవేశించి సీత వైపు వస్తున్నాడు. అటువంటి దృశ్యం హనుమంతునికి కనబడింది. దీపికాభిరనేకాభిః సమంతదవభాసితం గంధతైలావసిక్తాభిః ద్రియమాణాభిరగ్రతః కామదర్పమదైర్యుక్తం జిహ్వతామ్రాయతే క్షణం సమీక్షమివ కందర్పం అపవిద్ధ శరాసనం. మన్మధుల్లాగా కనబడుతున్నాడు. మన్మధుని యొక్క బాణం తగిలితే ఆ పురుషుడు ఏ విధంగా విహ్వలుడై కామంతో విలవిలలాడుతూ ఉంటాడో అటువంటి తాపంతో ఉన్నటువంటి రావణాసురుణ్ణి చూశాడు హనుమంతుడు. కామదర్పమదైర్యుక్తం జిహ్మతామ్రాయతే క్షణం సమక్షమివ కందర్పం అపవిద్ధ శరాసనం. మన్మధుని యొక్క బాణం చేత తగినటువంటి ఆ తాపం చేత, విరహం చేత ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏ విధంగా ఉంటాడో అటువంటి వ్యక్తి ఎర్రనైనటువంటి కన్నులు కలవాడు, తీక్ష్ణమైనటువంటి దృష్టి కలవాడు అయినటువంటి ఆ రావణాసురుణ్ణి చూశాడు. మధితామృతపేనాభం అరజో వస్త్రముత్తమం సలీల మనుకర్షంతం విముక్తం సక్తమంగదే. ఆ వేగంగా నడుచుకుంటూ వస్తుంటే అతని ఆ భుజం మీద ఉన్నటువంటి తెల్లని నురుగుల లాంటి వస్త్రం, శ్రేష్టమైనటువంటి వస్త్రం, ఏ విధంగా ఉంటుందా, నీళ్లు మజ్జిగ కలిస్తే ఏ విధంగా చిలికితే ఆ పైనకు వచ్చేటువంటి నురగ ఎంత తెల్లగా స్వచ్ఛంగా ఉంటుందో అటువంటి స్వచ్ఛమైనటువంటి వస్త్రాన్ని ధరించుకున్నాడు రావణాసురుడు. ఇంకా ఇంకొక ఉపమానం చూపిస్తున్నాడు. పిదికిన పాల మీద పిదుకుతూ ఉంటే ఆ పాల గిన్నెల పైన నురుగు వస్తుంది, చిక్కటి పాల మీద నురుగు వస్తుంది. ఆ నురుగు ఎంత స్వచ్ఛంగా తెల్లగా ఉంటుందో అంతటి స్వచ్ఛమైనటువంటి వస్త్రాన్ని ధరించుకున్నాడ ఈ రావణాసురుడు. అది భుజం మించి జారుతూ ఉందట. ఆ భుజం మించి జారుతూ ఉంటే భుజ కీర్తి ఉంటుంది కదా, ఇక్కడ ఉండేటువంటి ఒక చిన్న అలంకరణప్రాయమైనటువంటి ఒక కీర్తి, భుజ కీర్తి అంటాము. ఒక చిన్న మొలలాగా ఉంటుంది దానికి తట్టుకొని వేలాడుతూ ఉంటే దాన్ని విలాసంగా ఇలా ఊపుకుంటూ వస్తున్నాడట హనుమంతుడు, రావణాసురుడు ఆ అశోకవనంలోకి. మధితామృతపేనాభం అరజో వస్త్రముత్తమం సలీల
మను కర్షంతం విముక్తం సక్తమంగదే. ఇంకా ఇక్కడ మజ్జిగ, తర్వాత తక్రము, తర్వాత దధి అంటాం. అంటే దీంట్లో కూడా మనకు ఇక్కడ ప్రత్యేకంగా మధితామృత పేనాభం అంటున్నాడు వాల్మీకి మహర్షి. పేనాభం అంటే బాగా మదించినటువంటి పెరుగును చిలికితే ఏ విధంగా నురగ వస్తుందో అటువంటి దాన్ని అంటాం. అటువంటి నీళ్లు కలపకుండా ఉండేదాన్ని ఒక పేరుతోని, సగం నీళ్లు కలిపితే ఒక పేరుతోని, 4 పాళ్ళు నీళ్లు కలిపితే ఒక పేరుతో పిలుస్తారు. దాన్నే ఉదాహరణకు తక్రమని, ఉదశ్వితని, మధితము అంటారు. అంటే 4 పాళ్ళు నీళ్లు కలిపితే దాన్ని తక్రము అంటారు. ఇది ఆరోగ్యానికి చాలా శ్రేష్టమైనటువంటిది. ఆయుర్వేదం చెప్తుండు తక్ర అన్నము మనం ఎప్పుడు కూడా ఆహారంలో ఒక భాగంగా స్వీకరించాలి. దధి అనేటువంటిది పెరుగు ఏదైతే ఉందో అది పగటిపూట సేవించవచ్చు. అందులో ముఖ్యంగా యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళు, అరయించుకోవడానికి శక్తి ఉన్నటువంటి వాళ్ళు పెరుగు వాడడంలో తప్పు లేదు. కానీ వయస్సు మీద పడుతున్న కొద్దీ 50-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక రకంగా పెరుగు వాడడం నిషేధం. మరి వాళ్ళు ఏం వాడాలి? బాగుగా చిలికినటువంటి పెరుగును 4 పాళ్ళు, అంటే 1 పాలు పెరుగు అయితే, నీళ్లు కలిపిన పెరుగు అయితే 4 పాళ్ళు నీళ్లు కలిపితే దాన్ని తక్రము అంటాం, మజ్జిగ అంటాం. అది సంపూర్ణ ఏ వయసు వారికైనా కానీ సంపూర్ణంగా ఆరోగ్యదాయకమైనటువంటి వస్తువు. కొంచెం శక్తి ఉన్నటువంటి వాళ్ళు అంటే సగం పెరుగు సగం నీళ్లు కలిపితే అటువంటి బాగా చిరిగినటువంటి పదార్థాన్ని మనం ఉదశ్విత అంటాం. 4 పాళ్ళు కలిపితేనేమో తక్రము, 2 పాళ్ళు నీళ్లు కలిపితేనేమో దాన్ని ఉదశ్విత అంటాము. ఇక అసలు నీళ్లు కలపకుండా చక్కగా పెరుగునే బాగా చిలికి ఇప్పుడు మనం లస్సీ అంటాం. దాంట్లో నీళ్లు కలపవచ్చు కానీ వాళ్ళ మనము మధితము అంటే ఏంటిది? చక్కగా మధించినటువంటి పెరుగు ఏదైతే ఉందో దాన్ని మధితము అంటాం. ఇది కేవలం యుక్త వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు వాడితే అది ఆరోగ్యప్రదం. కానీ వయస్సు మీద పడేటువంటి వాళ్ళు ఇవి 2 వాడవచ్చు, ఉదశ్వితము లేదా తక్రము వాడవచ్చు అని చెప్పి వాల్మీకి మహర్షి ప్రత్యేకంగా ఇక్కడ మధితము అని ప్రత్యేకంగా చెప్తున్నాడు. ఆ విధంగా అంతటి తెల్లని స్వచ్ఛమైనటువంటి వస్త్రము భుజకీర్తి నుంచి కిందికి వేలాడుతూ ఉంటే దాన్ని విలాసంగా చేతితో ఊపుకుంటూ రావణాసురుడు ఆ సీతమ్మ వైపు వస్తున్నాడట. తం పత్ర విటపేలీన పత్ర పుష్ప ఘనావృత సమీపమివ సంక్రాంతం నిధ్యాతుం ఉపచక్రమే. ఆ విధంగా హనుమంతుడు తనను తాను కనపడకుండా ఉండడం కోసం గాను ప్రత్యేకంగా ఆ ఆకులను కొమ్మలను తన వైపు లాక్కొని చీకటి ప్రదేశం చూసుకొని ఆ కొమ్మ మీద ఉండేటువంటి ప్రయత్నం చేసిండట. అక్కడి నుంచి రావణాసురుణ్ణి పరిశీలనగా చూస్తూ ఉన్నాడు హనుమంతుడు. పరిశీలిస్తూ ఉన్నాడు. ఇక్కడ పరిశీలన చూడండి. తాభిః పరివృతో రాజా స్వరూపాభిర్మహాయశాః తన్మృగద్విగ సంఘుష్టం ప్రవిష్ట ప్రమదావనం. ఆ ప్రమదావనంలోకి, అశోకంలోకి మెల్లమెల్లిగా ప్రవేశిస్తున్నాడు, లోపలికి వస్తున్నాడు రావణాసురుడు. ఎటువంటి రావణాసురుడు? మహాకీర్తి, భుజకీర్తి గల, తర్వాత చక్కని భుజబలము గల, ఇంకా తర్వాత అంతే భుజము గల స్త్రీలు వెంటరాగా. చూడండి. తాభి పరివృతో రాజా స్వరూపాభిర్మహాయశాః తన్మృగ ద్విజ సంఘుష్టం ప్రవిష్ట ప్రమదావనం. పక్షుల యొక్క, నెమళ్ళ యొక్క ధ్వనుల చేత లేదా ఈ మృదంగ నాదస్వర ధ్వనుల చేత లేదా ఈ స్త్రీలందరూ కూడా నడుస్తూ వస్తూ ఉంటే వాళ్ళ యొక్క కాలి గజ్జెల లేదా కంఠాభరణాల లేదా వడ్డాణాల యొక్క ధ్వనుల చేత ఆ శబ్దాలలో ముందుకు వస్తూ ఉన్నాడట ఆ రావణాసురుడు. క్షీభో విచిత్రాభరణ శంకుకర్ణో మహాబలః తేన విశ్రవసః పుత్ర సదృష్టో రాక్షసాధిపః వృతః పరమ నారీభిః స్థాపరాభిరివ చంద్రమా
తం దదర్శ మహాతేజ తేజోవంతం మహాకవి. మత్తుతోని ఉన్నవాడు, విచిత్రమైనటువంటి ఆభరణ సౌందర్యం కలవాడు, శంకుకర్ణుడు, తర్వాత విశ్వవసుని యొక్క కుమారుడు, రాక్షసుల యొక్క ప్రభువు అయినటువంటి ఆ రావణాసురుడు తారలతో అంటే ఆకాశంలో నుండి నక్షత్రాలతో పరివృతుడైనటువంటి చంద్రుడు ఏ విధంగా ఉంటాడో ఈ రావణాసురుడుగా ఆ తన భార్యల యొక్క సమూహం చేత మధ్యలో ఏ విధంగా చంద్రుడు ఉంటాడో ఈ రావణాసురుడు శోభిల్లుతూ ఉన్నాడు అక్కడ. తర్వాత రావణోయం మహాబాహు ఇది సంచించ వానర అవప్లుతో మహాతేజ హనుమాన్ మారుతాత్మజ. ఆ శరీర సౌష్ఠవాంచున్నటువంటి హనుమంతుడికే అనిపించిందిరా ఈ సామాన్యమైన వాడు మహాబలుడు అనుకుంటున్నాడు హనుమంతుడు తన మనస్సులో. ఆకారాన్ని చూడగానే అంచనా వేసుకున్నాడు హనుమంతుడు. అది హనుమంతుని యొక్క సునిశ్చిత బుద్ధి చెప్తున్నాడు. రావణోయం మహాబాహు ఇది సంచించ వానర అవప్లుతో మహాతేజ హనుమాన్ మారుతాత్మజ. ఆ రావణాసుని యొక్క భుజబలం కలవాడు ఒక నిర్ణయానికి వచ్చి ఇంకా జాగ్రత్తగా పరిశీలిద్దామని మెల్లిగా ఇంకొక కింది కొమ్మకు దిగిండట. పై కొమ్మ నుంచి చూస్తే పూర్తిగా రావణాసుని యొక్క ఆకారం కనబడడం లేదేమో, ఇంకా కొంచెం కిందికి వచ్చి ఆ రావణాసురుని పరిశీలిద్దామని చెప్పి ఒక కొమ్మ కిందికి దిగిండట. అవప్లుతో మహాతేజ హనుమాన్ మారుతాత్మజ సతదాప్యుగ్రతేజ సహ నిర్ధూతస్తస్య తేజస పత్ర గుహ్యాంతరే సక్తో హనుమాన్ సంవృతో భవత్. ఉదగ్రమైనటువంటి తేజస్సు గల ఆ రావణాసురుణ్ణి ఆ ఆకుల మధ్యలో ఉన్నటువంటి ఆ హనుమంతుడు దాక్కొని ఎవరికి కనపడకుండా రహస్యంగా ఉండబడి పరిశీలన చేస్తూ ఉన్నాడు. తాం అసితకేశాంతాం శుశ్రోణీం సంహతస్తనీం దిదుక్షురసితాపాంగా ఉపావర్తత రావణ. ఇక్కడ సీతాదేవిని వర్ణిస్తూ ఉన్నాడు, సీతాదేవిని దర్శిస్తూ ఉన్నాడు. ఇటు హనుమంతుడు ఇటు రావణాసురుడు అని చెప్తూ ఈ 17వ సర్గను పూర్తి చేస్తున్నాడు వాల్మీకి మహర్షి. చూడండి. సతతాం అసికేశాంతం శుశ్రోణీం సంహతస్తనీం దిదుక్షురసితాపాంగా ఉపావర్తత రావణ. నల్లని అందమైనటువంటి పొడవైనటువంటి కేశ సౌందర్యము కలది. తర్వాత చక్కని కటి ప్రదేశం, నడుము సన్ననేటువంటి నడుము ప్రదేశము కలది. దగ్గరగా కూర్చుంటే తన మోకాళ్లను తన స్తనాలను దాచిపెట్టుకుంటూ ఒక ఒద్దికగా కూర్చున్నటువంటి భంగిమలో ఉన్నటువంటి ఆ సీతమ్మను చూడగోరిన వాడైనటువంటి ఆ రావణాసురుడు మెల్లిగా ఆమె సమీపానికి వస్తున్నాడు. ఇది సుందరకాండే 18 సర్గః సంపూర్ణం.